వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మీకు నేను 2 రకాల హెల్దీ స్నాక్ రెసిపీస్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అవేంటంటే మసాలా కాజు అలాగే కరివేపాకు ఫూల్ మకానా అనమాట. పిల్లలకి చేస్తుంటే ఇంకెలాగో చేస్తున్నాను కదా అని చెప్పి వీడియో తీశాను. ఒకేసారి నేను ఎక్కువ క్వాంటిటీ చేసి పెట్టేయనండి. ఇంకా కొంచెం కొంచెంగా చేసేసి ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా వేరే స్నాక్స్ చేస్తానన్నమాట. ఇక నుంచి పిల్లలకి నేను చేసే స్నాక్ రెసిపీస్ అన్నీ తప్పకుండా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. టైం ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టేసుకున్నామంటే పిల్లలు హ్యాపీగా స్నాక్స్ బాక్స్కి తీసుకెళ్ళచ్చు. అలాగే స్కూల్ నుంచి రాగానే ఏవో ఒక స్నాక్స్ ఉండాలి కాబట్టి ఆ టైంలో కూడా ఇలా హెల్తీగా అలాగే హ్యాపీగా తినేస్తారనమాట. ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా కరివేపాకు ఫూల్ మకానాని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, చూసేయండి. మనకి కావాల్సినన్ని ఫూల్ మకానా తీసేసుకోవాలి. తామర గింజలు అంటారు కదా, అవి నేనైతే 200 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టేసి అందులోకి ఒక గుప్పెడు వరకు నీట్గా వాష్ చేసేసి తడి లేకుండా ఆరబెట్టి పెట్టుకున్న కరివేపాకును వేసేసుకోవాలి. పచ్చి కరివేపాకే తీసేసుకొని నీట్గా వాష్ చేసుకొని ఒక క్లాత్ మీద వేసేసేయండి. కాసేపటికి తడంతా పోతుంది. ఆ తర్వాత ఇలా వేయించేసుకోండి. సిమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి. కాసేపు వేయించామంటే ఇలా బాగా క్రిస్పీగా వేగిపోతుంది. ఇలా బాగా క్రిస్పీగా వేగిపోవాలన్నమాట. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టి పెట్టేసుకోండి. ఈ కరివేపాకుని బాగా చల్లగా అయిన కరివేపాకుని బ్లెండర్లోకి వేసేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని ఇందులోకి పావు స్పూన్ వరకు కారపొడి, పావు స్పూన్ వరకు మిరియాల పొడి, పావు స్పూన్ వరకు చాట్ మసాలా, పావు స్పూను సాల్ట్ వేసేసుకోవాలి. ఈ పౌడర్స్ అన్నీ ఇందులో ఏం వేయాల్సిన అవసరం లేదండి. ఓన్లీ కరివేపాకుని పౌడర్లా చేసేసుకొని అందులో ఈ పౌడర్స్ అన్నీ కలుపుకోవచ్చు. అలా అయినా కూడా చేసుకోవచ్చు. ఇందులోనే వేసేస్తే బాగా మిక్స్ అయిపోతాయి కదా, మళ్ళీ ఎందుకు సపరేట్గా అన్నట్టు ఇందులో వేసేసాను అనమాట. మీకు ఎలా నచ్చితే అలా చేసేసుకోండి. అలాగే ఈ కరివేపాకు కూడా పొడి కూడా కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేసి పెట్టుకున్నా కూడా అప్పటికప్పుడు మకానా వేయించేటప్పుడు హెల్తీగా ఇలా ఈ కరివేపాకు పొడి వేసేసుకొని వేయించేసుకోవచ్చు. ఆ పౌడర్ రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించేసి ఇందాక కరివేపాకు వేయించుకున్నాం కదా, అదే కడాయిలోనే కొంచెం నెయ్యి వేసేసుకున్నాను నేను. మీరు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు కొంచెం ఆయిల్ అయినా కూడా వేసేసుకోవచ్చు. లేదు అంటే ఆయిల్ ఆఫ్ నెయ్యి ఆఫ్ అయినా వేసేసుకొని వేయించేసుకోవచ్చు అనమాట. నేను ఓన్లీ నెయ్యే వేసాను. వేసేసిన తర్వాత ఇందులోకి మనం తీసుకున్న ఫుల్ మకానా కూడా వేసేసుకొని సిమ్లో పెట్టి మాత్రమే బాగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో లేకుండా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టండి కాసేపు. తర్వాత సిమ్లోనే పెట్టేసేయాలి, మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు. స్టార్టింగ్లో కొంచెం హీట్ అయ్యే వరకు మాత్రమే సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఇలా బాగా వేయించేసుకోవాలి. ఒక హాఫ్ వరకు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఈ కరివేపాకు వేయించుకొని ఆ పొడిని ఇందులోకి కావాల్సినంత వేసుకోండి, సరిపడా. ఒకవేళ మిగిలితే పక్కకు పెట్టేసుకోండి. నెక్స్ట్ టైం ఈ మకానా వేయించినప్పుడు వేసేసుకోవచ్చు. నాకు ఇక్కడ కొంచెం మిగిలింది, నేను పక్కకు పెట్టేశాను. ఈ పొడి వేసిన తర్వాత కూడా సిమ్లో పెట్టి మాత్రమే వేయించాలండి. మనం ఫ్లేమ్ పెంచామంటే ఆ పౌడర్ అంతా నల్లగా అయిపోతుంది వేయించేటప్పుడు, గుర్తుపెట్టుకోండి. ఇలానే సిమ్లో పెట్టి బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించేసుకోండి. మకానా రెడీ అయిపోయింది. ఇప్పుడు మసాలా కాజుని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, చూసేయండి. ఇక్కడ కాజు అయితే నేను జీడిపప్పుని 200 గ్రామ్స్ వరకు తీసేసుకొని ఒక్క స్పూన్ వాటర్ ఇలా చేతిలోకి వేసేసుకొని ఈ కాజునంతా తడిపేసుకోవాలండి. ఇవి కొంచెం తడపాలి వీటిని. అలానే వేయించకుండా సాల్ట్లో కొంచెం తడిపి పెట్టేసుకోవాలి. వాటర్ అయితే జస్ట్ కొంచెమే వేసేసుకోవాలి. అలా స్ప్రింకిల్ చేసేసుకొని అయినా తడిపేసుకుంటే సరిపోతుంది, అంతే. తర్వాత స్టవ్ వెలిగించేసి అందులోకి మనం కల్లుప్పు అయినా వేసుకోవచ్చు, లేదు అంటే ఇలా నార్మల్ సాల్ట్ అయినా కూడా వేసేసుకోవచ్చు అనమాట. ఇలా కొంచెం సాల్ట్ ఎక్కువగానే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టామంటే ఈ సాల్ట్ కొంచెం త్వరగా హీట్ అయిపోతుంది. ఈ సాల్ట్ బాగా హీట్ అవ్వాలి. మనం చేతితో పట్టుకొని చెక్ చేసామంటే మనం పట్టుకోలేము చూడండి, పట్టుకోలేనంతగా హీట్ అవ్వాలన్నమాట. అంత బాగా హీట్ అయిన తర్వాత మనం తడిపి పెట్టుకున్నాం కదా కాజు, ఆ కాజు కూడా ఇందులోకి వేసేసి కాసేపు అలానే హై ఫ్లేమ్లో పెట్టండి. 1 నిమిషం, లేదు అంటే 2 నిమిషాలు అంతే అండి. మళ్ళీ ఎక్కువసేపు అలానే హై ఫ్లేమ్లో పెట్టకూడదు. 1 నిమిషం 2 నిమిషాలు అలా హై ఫ్లేమ్లో పెట్టేసి మళ్ళీ సిమ్ టు మీడియం ఫ్లేమ్లోకి మనం టర్న్ చేసేసుకోవాలి. సిమ్ టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకున్న తర్వాత ఇలానే వేయించుకుంటూ ఉండాలి. అలా వదిలేయకుండా ఇలా వేయించుకుంటూనే ఉండాలి, గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి కలర్ చేంజ్ అవుతూ వస్తాయన్నమాట మనం వేయించే కొద్దీ. మరీ నల్లగా అయిపోకుండా ఎర్రగా వచ్చేలా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేసామంటే
బయట మాత్రం బాగా నల్లగా కలర్ వచ్చేస్తాయి, లోపల సరిగ్గా వేగదు. అందుకనే సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలని చెప్పాను. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అవి చల్లగా అయిపోవాలి. అవి చల్లగా అయ్యేలోపు మనం మసాలా కలిపేసుకుందాం. దానికోసం చిన్న కప్పు తీసేసుకొని అందులోకి సాల్ట్ తక్కువ తినేవాళ్ళు మళ్ళీ సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎలాగో సాల్ట్లోనే వేయించాం కాబట్టి నేను కొంచెం సాల్ట్, పావు స్పూన్ వరకు కారపొడి, పావు స్పూన్ చాట్ మసాలా, పావు స్పూన్ మిరియాల పొడి, పావు స్పూను వేయించిన జీలకర్ర పొడి అనమాట. వీటన్నింటినీ ఒక్కొక్కసారి ఆయిల్లో వేయకుండా ఇలా ఒకేసారి కలిపి పెట్టేసుకున్నామంటే ఒకేసారి వేసేయచ్చు అనమాట. అందుకోసమే నేను ఇలా కలిపి పెట్టేసుకుంటాను. ఇలా కలిపేసి పక్కకు పెట్టేసుకోండి. ఈలోపు ఇక్కడ కాజు కూడా చల్లగా అయిపోయినాయి. ఇలాంటి గరిటె తీసేసుకొని ఇలా అనేసామంటే కాజులన్నీ సపరేట్ అయిపోతాయి అన్నమాట. లేదంటే మనము సాల్టే తీసుకున్నాం కదండి, కల్లుప్పు ఏం లేదు కాబట్టి స్ట్రైనర్లో వేసేసుకున్నా కూడా ఆ సాల్ట్ అంతా కిందకి పడిపోతుంది, కాజు సపరేట్ అయిపోతాయి. అలా కూడా చేసేసుకోవచ్చు. సాల్టెడ్ కాజు రెడీ అయిపోయాయి. మీకు మసాలా ఇష్టం లేని వాళ్ళు, స్పైసీగా తినలేని వాళ్ళు, చిన్నపిల్లలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇలా సాల్టెడ్ కాజు డైరెక్ట్ తినేసేయచ్చు, మళ్ళీ వేరే ప్రాసెస్ లేకుండా. ఇంకా స్పైసీగా మసాలా కాజు తినాలనుకుంటే స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టేసి అందులోకి కొంచెం ఆయిల్ లేదు అంటే నెయ్యి అయినా వేసేసుకోవచ్చండి. అదైతే మన ఇష్టం. కొంచెంగా వేసుకోవాలి, ఎక్కువ కాదు. కొంచెం వేసుకొని ఇందులోకి మనం ఇందాక సాల్ట్లో వేయించి పెట్టుకున్నాం కదా కాజు, ఆ కాజుని ఇందులోకి వేసుకోవాలి. నేను అన్నీ వేయలేదు, కొన్ని అలానే ఉంచాను చిన్నపిల్లోడి కోసం, సాల్టెడ్వి తింటాడులే అన్నట్లు కొన్ని మాత్రమే వేసాను. వేసేసి ఒకసారి గరిటెతో కలిపేసి 1 మినిట్ అలా తిప్పేసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మసాలా కూడా ఇందులోకి కావాల్సినంత వేసుకోవాలి. లైట్గా కావాలి అంటే కొంచెం తక్కువ వేసుకోండి, కొంచెం ఎక్కువ మసాలా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, అంతే అండి. ఈ పౌడర్ ఒకవేళ ఎక్కువ మిగిలితే పక్కకు పెట్టేసుకోండి, నెక్స్ట్ టైం వేయించేటప్పుడు వేసేసుకోవచ్చు. లేదు సరిపోతే అంతా వేసేసుకొని చేసేసుకోవచ్చు. నాకు ఇది కూడా కొంచెం మిగిలింది, పక్కకు పెట్టాను. ఇంకా రెగ్యులర్గా మనం ఎక్కువగా చేస్తూ ఉంటే వాడేసుకోవచ్చు అనమాట, ప్రాబ్లం ఏం లేదు. లేదంటే మనం తీసుకున్న కాజుకి తగ్గట్టు మీరు ఆ పౌడర్స్ వేసుకున్నా కూడా సరిపోతుంది, మళ్ళీ మిగలకుండా. ఇవన్నీ సిమ్లో పెట్టి మాత్రమే వేయించాలండి. ఆయిల్ వేసినప్పటి నుంచి సిమ్లోనే పెట్టాలి లాస్ట్ వరకు. పౌడర్స్ అన్నీ వేసిన తర్వాత కూడా సిమ్లో పెట్టి కాసేపు వేయించేసామంటే ఆ మసాలా అంతా కాజుకు పట్టేస్తుంది. చెప్పాను కదండి కొన్ని సాల్టెడ్వి పక్కకు పెట్టానని చెప్పి, అవైతే ఒక గాజు సీసాలో వేసేసి పక్కకు పెట్టేస్తాను. ఇవన్నీ పిల్లలకనే కాదండి, పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా తినేసేయచ్చు. ఎందుకంటే పిల్లలకి స్నాక్స్ ఖచ్చితంగా కావాలని చెప్పి పిల్లలకి స్నాక్స్ బాక్స్కి, అలాగే పిల్లలు ఈవినింగ్ వచ్చిన తర్వాత తినడానికి పనికొస్తాయని చెప్పాను. చూసారు కదండి కరివేపాకు ఫూల్ మకానాని అలాగే మసాలా కాజుని ఎలా చేసుకోవాలో. మీరు కూడా తప్పకుండా ఇలా నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.